వరుస సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్లో జనజాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు నేతలు. ఆసిఫాబాద్లో జరగనున్న బహిరంగ సభకు అటెండ్ కానున్నారు సీఎం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క. మీటింగ్కు కాంగ్రెస్ కార్యకర్తలు, పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు సీతక్క. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవాదాస్ అందిస్తారు. 14 సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలు నిర్వహిస్తుంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆసిఫాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క పర్యవేక్షించారు. కాంగ్రెస్ సభను సక్సెస్ చేసేందుకు గత 2 రోజులుగా జిల్లాలో ఉండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ సభకు భారీగా జన సమీకరణ చేసే దిశగా చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సభతో ఆదిలాబాద్ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇస్తారనే ఆశాభావంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సభ జన సమీకరణ ఎలా చేస్తున్నారు? ఇది వాస్తవానికి ఓన్లీ ఆసిఫాబాద్ జిల్లాకు పరిమితమైంది. ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలే ఉన్నాయి. ఒకటి సిర్పూర్ కాగజ్ నగర్, అదేవిధంగా ఆసిఫాబాదు. మేజర్గా ఆసిఫాబాద్ నుంచి ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. దాదాపుగా 30,000 మంది వరకు ఇక్కడ అంటే కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, జనాలు కానీ రాబోతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కూడా, కొమరంభీం ప్రాజెక్టు కానీ, తర్వాత ఇంకా కొన్ని వట్టివాగుద, తర్వాత మన అదేవిధంగా రోడ్స్, రవాణా, ఇట్లాంటి తర్వాత మెడికల్, ఇవన్నీ కొన్ని చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వం అన్ని జీవోలు తీసుకొచ్చే వరకే పరిమితమైంది, కానీ ఏ పనులు కూడా మొదలుపెట్టలే. మరి కొమరంభీం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టింది. 10 ఏళ్ళల్లో మన నీళ్ళు మనకి అని చెప్పి కనీసం ఒక చుక్క కూడా దాన్ని ఓపెన్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇక్కడటువంటి ఈ జిల్లాకు పనికొచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ళం కూడా తీసుకెళ్ళి మరి కాళేశ్వరంలో పెట్టుకొని గజ్వేల్కి తీసుకుపోయారు. ఎంతసేపు ఎక్కడ ఎలాంటి గొప్ప వనరులు ఉన్నా అవి వాళ్ళ ప్రాంతాలకు, కేసీఆర్ గారి ప్రాంతానికి, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకే ఉపయోగపడాలని, ఈవెందో సింగరేణి నిధులను కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రాంతాలకే తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇంత వెనుకబడి ఉన్నది ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ వనరులను, ఇక్కడ నీటి వనరులను, ఇక్కడ సంపదను ఆ 10 ఏళ్ళు ఎంతసేపటి తరలించకపోయారు తప్ప ఈ ప్రాంతాల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. సుజలాం సుఫలం పథకము, అంబేద్కర్ పేరును కూడా వాళ్ళు తొలగించారు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? అంబేద్కర్ మనం అనుకున్నాము ఏదో నీళ్ళ కోసమే అని అనుకున్నాం. అంబేద్కర్ పేరుతోటి ఉన్నటువంటి పథకాన్ని కూడా కావాలని తీసేసి అది నీళ్లు అటు తీసుకెళ్లడం కాకుండా ఆ తర్వాత అంబేద్కర్ గారి ఆనవాళ్ళు కూడా కనపడొద్దని రాజ్యాంగాన్ని కూడా మారుద్దామని అనుకున్నారు. ప్రజలందరూ కూడా రివర్స్ అవుతున్న క్రమంలో మాత్రం ఆ విగ్రహాన్ని అట్లా పెట్టి ఏదో అంబేద్కర్ వాదులం అన్నట్టుగా చెప్పారు. కాబట్టి వాళ్లకు అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం మీద బీజేపీకి, బీఆర్ఎస్కు వ్యతిరేక భావం ఉంది. అందుకని ఇక్కడ ఆయన పేరుతో పెట్టినటువంటి ప్రాజెక్టును కూడా ఆనవాళ్ళు లేకుండా రద్దు చేసుకొని తీసుకుపోయి కాళేశ్వరం కాడ పెట్టుకున్నాం. అంటే కాళేశ్వరం నుంచి గజ్వేల్కు, కానీ ప్రాణహిత నుంచి ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మాత్రం చుక్క నీళ్ళు ఇవ్వడానికి సుముఖంగా లేరు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మేము అడుగుతున్నాం. ఎంపీ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 4.5 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గతంలో కాంగ్రెస్ సర్కార్ 450 ఎకరాలు ట్రైబల్ యూనివర్సిటీకి సేకరించింది. కానీ ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. మా సీఎం గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని. ఆ మాట మేము నిలబెట్టుకుంటాం. ఈ మారుమూల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆసిఫాబాద్ నుంచి.